నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నా, ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకున్నా కూడా ఏ రాష్ట్రంలో అయినా 2-3 పార్టీలు ఎక్కువగా రాజకీయం చేస్తూ ఉన్నాయి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ టీడీపీగా రాజకీయం ఎక్కువగా జరుగుతూ ఉండేది. 20 ఏళ్ల పాటు వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు కంటిన్యూ అవుతూ ఉంది. వస్తే అధికారంలోకి టీడీపీ పార్టీ వచ్చేది, లేదంటే కాంగ్రెస్ పార్టీ వచ్చేది. అయితే ఆ తర్వాత రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ప్రధానంగా తెలంగాణకి సంబంధించి చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా కూడా ప్రస్తుతం తెలంగాణలో రాజకీయం జరుగుతుంది. అయితే ఒకసారి ఏపీకి సంబంధించి చూసుకుంటే ఏపీలో 2 ప్రధాన పార్టీల మధ్య పోటీ జరుగుతూ వచ్చింది. టీడీపీ పార్టీ, అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ. సో వీళ్ళిద్దరి మధ్య కూడా రాజకీయం జరుగుతూ వచ్చింది. రాష్ట్రం విడిపోయినటువంటి ఈ 10 ఏళ్లలో ఒకసారి టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే మరొకసారి వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు జరిగినటువంటి పరిణామాలు, అప్పుడు జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో 3వ పార్టీకి సంబంధించినటువంటి అంశాలని మనం పరిష్కరించుకోవాలి. ఏపీలో రాజకీయాలకు సంబంధించి 3వ పార్టీ ఎస్టాబ్లిష్ జరుగుతుందా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఆ 3వ పార్టీ ఏంటంటే జనసేన పార్టీ. జనసేన పార్టీకి సంబంధించి ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందో కూడా మనందరం చూస్తున్నాం. వాస్తవానికి చెప్పాలంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి విజయం సాధించడానికి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ముగ్గురు మధ్య పొత్తు కారణం పవన్ కళ్యాణ్ చాలా పెద్ద ఎత్తున ఆయన మాట్లాడుతూ వచ్చారు. అంతకుముందు కూడా ఏదైతే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో కూడా ఆయన బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలన్నా, ఇక్కడ మళ్ళీ అధికారంలోకి రావాలన్నా కూడా ముగ్గురం కలిసి ఉంటేనే వస్తామని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఎట్టకేలకు పొత్తు పెట్టుకున్నారు, కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ రాజకీయ శైలిని ఒకసారి పరీక్షించుకుంటే, పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని ఒకసారి చూసుకుంటే మాత్రము గతంలో ప్రజారాజ్యానికి సంబంధించి అక్కడ వేసినటువంటి అడుగులు కావచ్చు, అప్పుడు చేసినటువంటి తప్పులు కావచ్చు, వాటన్నిటినీ కూడా సరిదిద్దుకుంటూ పవన్ కళ్యాణ్ తనదైన రాజకీయ శైలిని అయితే ముందు పెట్టుకుంటూ వచ్చారు. పవన్ కళ్యాణ్ ఎవరు ఊహించిన విధంగా బౌన్స్ బ్యాక్ అవుతూ వచ్చారు. పవన్ కళ్యాణ్ ఎవరు క్రియేట్ చేయనటువంటి ఒక హిస్టరీని క్రియేట్ చేశారు. 21 స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించారు. 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించారు. అంటే 100% స్ట్రైక్ రేట్తో భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి సొంతం కాని ఒక శక్తిని, ఒక మహాయుక్తిని పవన్ కళ్యాణ్ సొంతం చేసుకున్నారంటే అది అతిశయోక్తి కాదు. అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ మళ్ళీ చెరగని ముద్ర వేయబోతున్నారు. ఇప్పటిదాకా 2 పార్టీల మధ్య ఆల్టర్నేటివ్ కొట్లాట జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు 3వ పార్టీ ఎంట్రీ ఇవ్వబోతుంది ఏపీ రాజకీయాల్లోకి. టీడీపీ వర్సెస్ వైసీపీగా జరిగినటువంటి ఈ 10 ఏళ్ల రాజకీయంలో 3వ పార్టీ ఎంటర్ కాబోతుంది. రాబోయే రోజుల్లో రాజకీయం ఎలా ఉండబోతుందంటే టీడీపీ వర్సెస్ వైసీపీ, వైసీపీ వర్సెస్ జనసేన అనేటువంటి ఒక ట్రయాంగిల్ షేప్లా కూడా ఇప్పుడు ఏపీ రాజకీయం ఉండబోతుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. వాస్తవానికి కూటమిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడైనా బయటకు వస్తారు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా బయటకు వచ్చారు, బయటకు వచ్చేసి ఒంటరిగా పోటీ చేసే సిచ్యువేషన్ కూడా ఉంటుందని చెప్పేసి కూడా అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ నిజంగా రాజకీయాల్లో అలాంటి జరిగే పరిస్థితులు ఉంటాయి. ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా కూటమికి సంబంధించిన తప్పులను ఎత్తి చూపడంలో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కూటమి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ఆయన చేసేటువంటి ఆరోపణలకు సంబంధించి రేపు బయటకు వచ్చి ఆయన సింగిల్గా పోటీ చేసినా కూడా ఇలాంటి అంశాలన్నింటినీ నేను గతంలోనే లేవనెత్తాను కాబట్టి, వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి ఒక చర్చను కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచే కల్పిస్తున్నారంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ప్రధానంగా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ తన సొంతగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రస్తుతం పావులు కలుపుతున్నారు. వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే అసంతృప్తి నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు జనసేనలో చేరుతున్నారు. చాలామంది కీలక నేతలందరూ కూడా జనసేన పార్టీలో చేరేందుకు కూడా సిద్ధంగా ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు టీడీపీకి సంబంధించి చూసుకుంటే ఎవరైతే తమ అభ్యర్థుల మీద ఓడిపోయినటువంటి వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జనసేనలో చేర్చుకోవడము టీడీపీ పార్టీకి కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా బయటకు చెప్పే పరిస్థితి ఉండట్లేదు, దాన్ని అడ్డుకునే పరిస్థితి ఉండట్లేదు, చేరికలను ఆపే పరిస్థితి ఉండట్లేదు. ఉదాహరణకు వైసీపీకి సంబంధించి పెండెం దొరబాబు, పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్కి సంబంధించిన నియోజకవర్గంలో ఉన్నటువంటి నేత. ఆయన గతంలోనే ఎన్నికలకు సంబంధించి చేరాలనుకున్నారు. కానీ ఆ తర్వాత కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల పెండెం దొరబాబు జనసేన పార్టీలో చేరారు. అలాగే ఒంగోలుకు సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే దామచర్ల జనార్దన్, టీడీపీ అభ్యర్థిలో చేతిలో ఓడిపోయినటువంటి ఒక వ్యక్తిని జనసేన పార్టీలో చేర్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇలాంటి 2-3 నియోజకవర్గాలే కాదు, చాలా నియోజకవర్గాల్లో కూడా ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో, ఎవరైతే టీడీపీ చేతిలో ఓడిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు జనసేన పార్టీలో చేరుతున్నారు. దీనికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ తన రాబోయే రాజకీయ భవిష్యత్తు కోసం నాయకత్వాన్ని తయారు చేస్తున్నారు. తమ రాబోయే రాజకీయాల కోసము ఎవరైతే అక్కడ బలంగా ఉన్నటువంటి నేతలు ఉన్నారో, సెకండ్ గ్రేడ్ నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జనసేన పార్టీలో జాయిన్ చేసుకొని వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఆ ప్లాట్ఫామ్ ద్వారా మళ్ళీ ఒక లార్జెస్ట్ పార్టీగా ఎస్టాబ్లిష్ అవ్వాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ డిసైడ్ అవునట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి అడుగులు, వేస్తున్నటువంటి వ్యూహాలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా అది
నిజమనే వాస్తవం కూడా మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి చర్యలు తీసుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ అంశాలన్నీ చూస్తుంటే ఆయన రాబోయే 30 ఏళ్ల రాజకీయం కోసం ఇప్పటి నుంచి అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంకా ఇంకో విధంగా చూసుకోవాలంటే ఏపీ రాజకీయాలు కూడా ప్రధానంగా క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గంగానే ఇప్పుడు ఎక్కువగా ముఖ్యమంత్రులు ఉన్నా కూడా రాజకీయం జరిగినా కూడా జరుగుతూ ఉంది. అదంతా కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే మూడవ సామాజిక వర్గం, అతిపెద్ద సామాజిక వర్గం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కాపుల్ని రిప్రజెంట్ చేస్తూ పవన్ కళ్యాణ్ తన పార్టీని ముందు పెడుతూ తీసుకువెళ్తూ ఉన్నారు. కాపుల సామాజిక వర్గం సంబంధించి దాదాపు 21% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ, దాదాపు ఎక్కువగా లార్జెస్ట్ సిచ్యువేషన్స్ ఉన్నటువంటి పార్టీ కాబట్టి వాళ్ళని ప్రొజెక్ట్ చేసుకుంటూ అలాగే మిగతా అంశాలన్నీ చర్చలో ఉంచుకుంటూ కూడా తన రాజకీయాన్ని చేయాలని చెప్పేసి వాళ్ళైతే ఊహించుకున్నారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎస్టాబ్లిష్ అయితే ఎవరికి నష్టం అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. వాస్తవానికి చూసుకుంటే గతంలో ఒకసారి 2019 ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే 2014లో కూటమిగా పోటీ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా పోటీ చేయనప్పటికి కూడా టీడీపీ పార్టీకి సపోర్ట్ చేశారు. అప్పుడు బీజేపీ పార్టీ పోటీ చేసింది. సో అప్పుడు టీడీపీ పార్టీ విజయం సాధిస్తూ వచ్చింది. అయితే 2019 ఎన్నికలకు సంబంధించి ఒకసారి చూసుకుంటే 2019 ఎన్నికల్లో ముగ్గురు విడివిడిగా పోటీ చేశారు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, అలాగే జనసేన కావచ్చు. 4 పార్టీలు కూడా విడివిడిగా పోటీ చేశాయి. అనూహ్యంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారు 151 స్థానాలతో. ఆ తర్వాత మొన్న జరిగినటువంటి 2024 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే కూటమిగా ఏర్పడి 2014లో ఎలాంటి కాంబినేషన్ అయితే రిపీట్ అయిందో దానికి మించినటువంటి కాంబినేషన్ని రిపీట్ చేసుకుంటూ వచ్చారు. అనూహ్యంగా ఇక్కడ జనసేన పార్టీ చాలా బలవంతంగా బలపడింది అనేది కూడా చెప్తూ ఉండొచ్చు. ఎందుకంటే టీడీపీ పార్టీ ఓట్ బ్యాంక్ని డివైడ్ చేసే సిచ్యువేషన్ జనసేనకి బాగా ఎక్కువగా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే జగన్ కలిగే నష్టం కంటే కూడా చంద్రబాబుకి కలిగే నష్టం ఎక్కువ ఉంటుందనేది ఒక చర్చ కూడా జరుగుతుంది. దానికి ఉదాహరణే 2009లో ఏదైతే అప్పుడు పార్టీ పెట్టినటువంటి చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి జరిగినటువంటి డ్యామేజ్ కావచ్చు, 2019లో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి డ్యామేజ్ కావచ్చు. సో ఈ 2 డ్యామేజ్లని అందరూ ఉదాహరణగా చూసుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరు విడివిడిగా పోటీ చేస్తే అది జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్, వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే అది జగన్మోహన్ రెడ్డికి నష్టం చేకూరుస్తుందంటూ కూడా ఎవరికి వాళ్ళు రాజకీయ లెక్కలైతే వేసుకుంటూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ గెలుపోటములకు సంబంధించిన అంశాలు ఎలా ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వేసేటువంటి అడుగులు, పవన్ కళ్యాణ్ చేసేటువంటి వ్యూహాలన్నీ కూడా రాబోయే 30 ఏళ్ల రాజకీయ భవితవ్యానికి సంబంధించి ఆయన అడుగులు వేసుకుంటూ వస్తున్నారు. సో ఇలాంటి ఆయన అడుగులు వెనక టీడీపీ పార్టీకి చాలా ఎక్కువగా నష్టం జరగబోతూ ఉంది. వైసీపీ సంబంధించిన నేతలు జనసేనలో చేరినా, లేదంటే బీజేపీకి సంబంధించిన నేతలు జనసేనలో చేరినా, ఏ పార్టీకి సంబంధించిన నేతలు జనసేనలోకి చేరినా ఆ అడ్వాంటేజ్ మొత్తం టీడీపీకి రావాల్సింది, వైసీపీకి రావాల్సింది పవన్ కళ్యాణ్ గ్రాప్ చేసుకుంటున్నారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. సో ఈ అంశాలన్నీ చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ వేస్తున్నటువంటి అడుగులు, పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి రాజకీయం కూడా రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో మూడవ పార్టీని ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితి కనబడుతుంది. ఏపీ రాజకీయాల్లో మూడో పార్టీ కూడా తన రాజకీయ ప్రస్థానాన్ని శాసించి తమ రాజకీయాన్ని నిలబెట్టుకునే విధంగా అడుగులు వేస్తాయనేది కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. మరి అలాంటి అడుగులు పవన్ కళ్యాణ్ ఎంతవరకు కంటిన్యూ చేస్తారు? కూటమిలో ఉంటారా? కూటమి నుంచి బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేసి విజయం సాధిస్తారనేది రాబోయే రోజుల్లో చూడాలి.